హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మామిడికాయ పులిహోర చేయమన్నారు పిల్లలు. అందుకని రెడీ చేసుకున్నాను. ఇదిగో తాలింపు చేసి వేసేసుకున్నాను. పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు వేసేసాను. చక్కగా తాలింపు వేగిందని పోసేసాను. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా. ఇవన్నీ వేసుకున్నాను. కాస్త క్యారెట్ మామిడికాయ తురుము అది ఒక కప్పు, ఇది ఒక కప్పు తురుము పెట్టుకున్నాను. కాసిన పల్లీలు వేపుకున్నాను. కాస్త జీడిపప్పు కూడా వేపుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో క్యారెట్ వేసేసాను. ఇప్పుడు మామిడి తురుము కూడా వేసేద్దాం అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మీరంతా వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదబ్బా. ఇదిగో తురుము కూడా మామిడికాయ తురుము కూడా వేసేసాను. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరి కాళ్ళు చూసి వదిలేస్తున్నారబ్బా. మీరంతా ఎంకరేజ్ చేస్తేనే కదా నాకు ఏదో చెయ్యాలి అనే హుషారు పెరుగుద్ది. అందుకోసం ఇదిగో చూడండి, ఇదిగో మామిడికాయ పులిహోర కలిపేస్తున్నాను. మొత్తం వేసేసాను. పల్లీలును జీడిపప్పు పక్కన పెట్టాను. కాస్త అన్నం గడ్డలు లేకోకుండా కలిపేసుకోవాలి. దాన్ని గుచ్చెత్తటం అంటారు మేము ఎక్కువ. అందుకని కలపటం అనేసరికి కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోవద్దు. మీరేమనుకుంటారో నాకు తెలియదు కదా. అన్నీ వేసేసి గుచ్చెత్తటం అంటారు మాకు ఊత పదంగా మేము ఇలా అనుకుంటాం. అంతా కలిపేసేసుకుంటే వండలు లేకోకుండా చక్కగా కలిపేసుకుంటే బాగుంటుంది. తర్వాత అంతా కలిపేసుకుంటానే పల్లీలు ఇవి కూడా వేసుకోవాలి. ఒకసారి ఇవి ఒకసారి అదొకసారి ఇదొకసారి అంటే అన్నం చితికిపోద్ది. చితక్కోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కాబట్టి గరిటెతో కలిపేస్తున్నాను. ఎలా ఉందో చూడండి. చక్కగా మీరు కూడా చేసుకోండి. టేస్ట్ బాగుంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అదిగో జీడిపప్పు పల్లీలు వేసేస్తున్నాను. పల్లీలు వేసేసాను, జీడిపప్పులు కూడా వేసేస్తాను. వేసేసి అయిపోయింది. మీరు చక్కగా చేసి ఎలా ఉందో రుచి తగ్గినట్టు అంతా వేసి అన్నీ వేసుకుని నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. బాగా కుదిరితే మీకు కూడా నచ్చితే ఏ ఉండలు లేకుండా టేస్ట్ చూడండి. అదిగో నేను టేస్ట్ చూస్తున్నాను. చూసి మాకైతే బాగా కుదిరింది, నచ్చింది. మా పిల్లలు కూడా నచ్చింది అన్నారు. మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్లో పెట్టండి. బాయ్.